హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతి నెల పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి డిసెంబర్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి 3 శుభవార్తలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేశారు. అయితే ఈ 3 శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. అలాగే కొంతమంది పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత రద్దు చేస్తున్నారు. అయితే మీ యొక్క పెన్షన్ రద్దయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే కనుక ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే, మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డు అనేది తీసుకొని దాంట్లో మనకు పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఉంటుందండి. సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉందా, లేదంటే కనుక ఏదైనా కారణం చేత ఇన్యాక్టివేషన్ చేశారనేది చూపిస్తారు. సో యాక్టివేషన్లో ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్యాక్టివేషన్లో ఉంటే కనుక తప్పనిసరిగా మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక ఆ వివరాల్లో స్టార్ట్ చేస్తాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్దారులు ఎవరైతే ప్రతి నెల తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం డిసెంబర్ నెలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అయితే విడుదల చేశారు. సో ఫస్ట్ శుభవార్త చూసుకున్నట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఈ పెన్షన్ అనేది మనకు ముందుగానే ఇవ్వబోతున్నారండి. అయితేనండి, మనకు డిసెంబర్ 1వ తేదీని మనం చూసుకున్నట్లయితే ఆదివారం వస్తుంది కాబట్టి, సో ఇప్పుడు ఉన్నటువంటి మనకు ప్రభుత్వం ఏంటంటే, మనకు డిసెంబర్ 1వ తేదీన సెలవు వస్తే కనుక దానికన్నా ముందు రోజు అనగా మనకు నవంబర్ 30వ తేదీన సో ఈ విధంగా మనకు పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేవి మీకు రాబోతున్నాయండి. ఒకవేళ డిసెంబర్ మనకు నవంబర్ 30వ తేదీ ఇస్తే కనుక డిసెంబర్ 1వ తేదీన మనకు పెన్షన్ అనేది ఇవ్వరు. మళ్ళీ మనకు డిసెంబర్ 2వ తేదీన మనకు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి రెండో శుభవార్త చూసుకున్నట్లయితే, ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో, అంటే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వచ్చి పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి పెన్షన్ ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అయితే విడుదల చేశారు. ఈ ఆప్షన్ను మీరు వినియోగించుకొని మీ యొక్క పెన్షన్ అనేది ఇప్పుడు ఎక్కడైతే మీరు ప్రజెంట్ ఉన్నారో అక్కడికి మార్చుకునే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఈ ఆప్షన్ అయితే విడుదల చేశారు. అయితే ఈ ఆప్షన్ ద్వారా మీరు ఎలా మార్చుకోవాలంటే, ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే స్థిరపడి ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి సో ఈ విధంగా మాకు ఈ ట్రాన్స్ఫర్ అనేది పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి చెప్తే కనుక వాళ్ళు మీ యొక్క పెన్షన్ అనేది ఈజీగా మీ యొక్క డాక్యుమెంట్స్ అక్కడ ఏవైతే మీరు ఉన్నారో సో ఆ డాక్యుమెంట్స్ అడ్రస్ అనేది వాళ్ళు కలెక్ట్ చేసుకొని మీ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ ఆప్షన్ లిస్టులో అయితే పెడతారు. సో దాని కారణంగా మీ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక మనకు మూడో శుభవార్త చూసుకున్నట్లయితే, పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అనగా కొన్ని కారణాల చేత కొంతమంది పెన్షన్లు అయితే రద్దు చేశారు. అలాంటి వాళ్ళకి సంబంధించి ఒకవేళ మీరు జెన్యూన్గా ఉండి ప్రభుత్వం చూసుకోకుండా మీ యొక్క పెన్షన్ అనేది రద్దు చేసి ఉంటే కనుక అలాంటి వాళ్ళు మీరు సచివాలయాలకు వెళ్ళి కనుక మీరు మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకుంటే కనుక మీ పైన వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేసి మీరు జెన్యూన్ పర్సన్ అని చెప్పేసి ప్రభుత్వం గుర్తిస్తే మళ్ళీ మీ యొక్క పెన్షన్ అనేది ఆమోదిస్తామని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం చెబుతున్నారు. సో ఇదండి మనకు డిసెంబర్ నెలకు సంబంధించి ఉన్నటువంటి శుభవార్తలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.